సో సీరియల్ యాక్టర్ చందు సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా. ఇప్పుడు ఆయన భార్య శిల్ప మీడియాతో మాట్లాడంట కదా, మరి ఆమె ఏం చెప్తుంది, ఆమె స్టోరీ ఏంటి సార్? యాక్చువల్గా మనకి ఒక 3 రోజుల నుంచి ఇది రకరకాలుగా వైరల్ అవుతుంది. 12వ తేదీ మార్నింగ్ వాళ్ళిద్దరు అంటే త్రినయని సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరాం, అందులోనే యాక్ట్ చేస్తున్న చందు అలియాస్ చంద్రకాంత్, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అక్క కూతురుతో కూడా వస్తున్నారు. సో మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇతనికి కూడా కొంత గాయాలయ్యాయి. ఇతను కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కూడా అతను ఆమె జ్ఞాపకాల్లోనే ఉండడం, ఒక తీవ్రమైన షాక్కి, డిప్రెషన్కి గురయ్యాడు. సో తను మీడియాతో కూడా మాట్లాడాడు, కొన్ని టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అప్పుడు కూడా నాకు బతకాలని లేదు, ఆమె నా జీవితం, ఆమె వెళ్ళిపోయింది, నేను ఇంకో 2-3 రోజుల్లో మేమిద్దరం భార్యాభర్తలని ప్రకటిద్దాం అనుకున్నాం ప్రపంచానికి, ఈ లోపల ఇది జరిగిపోయింది అనేది అతను చెప్పాడు. దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆమెకు పెళ్ళి 2 పిల్లలు, ఆమెకి ఇంకా పెద్ద పిల్లలు, దాదాపు 20 years ఒక బాబు పాప ఆమె విడాకులు ఇచ్చేసింది భర్తకి. ఆమెకు చిన్నప్పుడే పెళ్లి చేస్తారని చెప్తున్నారు. అందువల్ల ఆ పెళ్ళి వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఇక చందుకు కూడా పెళ్ళయింది ఆల్రెడీ. చందుకి కూడా 2 పిల్లలు ఉన్నారు. 8 ఏళ్ల ఒక పాప, 4 ఏళ్ల బాబు, 3వ క్లాసు LKG ఇద్దరు. సో తనకు కూడా లవ్ మ్యారేజ్ అని వార్తలు వచ్చింది కానీ వివరాలు రాలేదు. వీళ్ళిద్దరి గురించే మీడియా హైక్ చేసింది, ఎవరు పవిత్ర అండ్ చందు. కొంతమంది ఏమో పవిత్ర చందు భార్య అని కూడా రాశారు మీడియాలో, కొన్నిసార్లు ఏమో ప్రియురాలు అనేది కూడా వచ్చింది. ఏదేమైనా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ, వీళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ ఇవే బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఎమోషనల్ బాండ్ ఉందో ఆ ఇంటర్వ్యూలు అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఈమె వాళ్ళ భార్య శిల్ప, ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడింది. అసలు ఆమె ఏం మాట్లాడింది అనుకున్నప్పుడు ఆమెది ఒక రకమైన హృదయ విదారకమైన కథ. సో ఆమె హై స్కూల్లో ఉన్నప్పుడే ఇతను లవ్ చేశాడు. ఇతను అప్పటి నుంచి 3 ఏళ్ల పాటు వెంటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఈ ఓకే చేసిన తర్వాత. సో 2004 నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకున్నారు. 2004 నుంచి 2015 వరకు, అంటే దాదాపు 9 ఏళ్ళు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. సో 2015లో పెళ్లి చేసుకున్నారు. అది కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా అమ్మాయి ఎదిరించి పెళ్లి చేసుకుంది, ఒప్పించింది. సో అందరూ బంధువుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి 2 పాప బాబు పుట్టారు. సో అప్పటి నుంచి కూడా బిగినింగ్ నుంచి కూడా బాగా చూసుకునేవాడు, తను బాగుండేది. ఈమె అంతకుముందు హెచ్ఆర్లో పనిచేసేది. తనకు తెలిసిన సర్కిల్స్ ద్వారా ఈమె ఇతన్ని సీరియల్స్కి కూడా ఇచ్చేసింది. మధ్యలో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇతని దగ్గర పెట్టించిందని చెప్తున్నాడు. అతను దాన్ని నడపలేదు. దాని తర్వాత సీరియల్లో ఈమె రికమెండ్ చేసింది. ఆ తర్వాత పవిత్ర, ఈ త్రినయనిలో పవిత్ర ఇతనికి అక్క రోల్ చేసిందని చెప్తున్నారు. అక్కడ ఆమె పరిచయం అయిన తర్వాత సో ఆమెతో అఫైర్లోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఈమెకు శిల్పకు నరకం చూపించడం మొదలుపెట్టాడు అనేది ఆమె చెప్తుంది. సో పవిత్రతో స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి సరిగా రావడం మానేశాడు. వచ్చినా కూడా నన్ను తిట్టడం, చాలాసార్లు కొట్టేవాడు కూడా, మందు తాగేసి వచ్చేవాడు, నన్ను కొట్టేవాడు. నా ఎదురుగానే ఆ అమ్మాయితో వీడియో కాల్స్ చేస్తూ పాపా బుజ్జి నన్ను మిస్ అయ్యావా ఇలాగా మాట్లాడుతుండేవాడు. సో నేను ఇది ఎవరికైనా చెబితే పొరుగు పోతుంది, 2 పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్ల ఉంది అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. నాకైతే అత్తమామ నన్ను సపోర్ట్ చేశారు, చందు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకు కూడా బాధపడుతున్నారు. కానీ అతను ఎవరి మాట వినలేదు, అమ్మాయి మోజులో పడిపోయాడు. సో డీపు ఎమోషనల్గా ఇదైపోయాడు. అప్పటి నుంచి కూడా నాకు నరకమే చూపించాడు. ఈ 5 ఏళ్ళుగా మేము దూరంగానే ఉంటున్నాం. సో అతను నాకు అన్యాయం చేశాడు, నా పిల్లలకి అన్యాయం చేశాడు. వాళ్ళ పిల్లలకేమో తండ్రిలాగా ఇతను కాలేజీలకు వెళ్ళి సంతకాలు చేస్తాడు. మా పిల్లలకేమో ఏనాడు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూడడం కానీ
వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ చేసేవాడు కాదు. అప్పుడప్పుడు పిల్లలు చూడడానికి ఇంటికి వచ్చేవాడు. అప్పుడు కూడా నా సంగతి గురించి కానీ ఏం పట్టించుకునేవాడు కాదు. రెండోది నా గురించి బ్యాడ్గా ప్రచారం చేసేవాడు అందరి దగ్గర. సో మొన్న కూడా ఇది జరిగిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రీల్స్ అవన్నీ కూడా అతను పెడతా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేశాడు. మొన్న 2 రోజుల ముందు ఆ అమ్మాయి బర్త్డే ఉన్నింది, పవిత్రది. అక్కడ కూడా కింద ఇంకా 2 రోజులు ఆగు నేను వస్తున్నాను అని పెట్టాడు. అది చూసి నేను అతన్ని పిలిపించి కొంతమంది మా బంధువులు వాళ్ళని పిలిపించి వాళ్ళిద్దరుగా అతన్ని మాట్లాడాను. నువ్వు ఆమె కోసమే ఇది చేస్తున్నావు, చచ్చిపోతానంటే మన పిల్లలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు ఉంది, నువ్వు ఇది ఆలోచించాలి, నువ్వు బతకాలి అని నేను మాట్లాడాను. నేను అంత పిరికోడిని కాదు, నేనేం చచ్చిపోను అని చెప్పేసి పోయాడు. సో ఫ్రైడే గురువారమే ట్రై చేశాడు, చెయ్యి ఏదో కోసుకున్నాడు. కానీ అక్కడ పవిత్ర ఇంటి దగ్గర పక్కన ఎవరో ఉండి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఆ తర్వాత ఫ్రైడే ఎంతసేపు ఫోన్ చేస్తున్నా తీయట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేశారు. దాంతో తెలిసిన వాళ్ళ ద్వారా నేను పంపిస్తే ఇతను ఊరేసుకొని ఉండడం చూశారు వాళ్ళు. దాంతో పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు. ఇలా నాకు అన్యాయం చేసిపోయాడు. బతుకున్నప్పుడు నాకు నరకం చూపించాడు, ఇప్పుడు నా పిల్లల్ని అనాథగా చేసి వెళ్ళిపోయాడు. సో నేను పెళ్ళై కొంతకాలం తర్వాత ఉద్యోగం కూడా మానేసి పిల్లల కోసమే ఫుల్ టైము ఇంట్లో ఉంటున్నాను పిల్లలు చూసుకోవడానికి అని ఆ అమ్మాయి ఏడుస్తుంది బేసిక్గా. సో అంటే ఇది బేసిక్గా ఏంటంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను నిన్నే చెప్పాను, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెద్ద ఫరక్ ఏం పడదు. మ్యారేజ్కి ముందే వ్యవహారాలు తేడా ఉంటాయి. చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వేరే అఫైర్లు అనేది కామన్. ఇవాళ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మల్టిపుల్ అఫైర్స్ మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం. ఇది కూడా అటువంటిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి ధైర్యంగా ఇతను ఎలాగో మనకు దక్కడనుకున్నప్పుడు ఈ అమ్మాయి ధైర్యంగా సపరేట్ అయ్యి చేసి ఉండాల్సింది. అది అమ్మాయి చేయలేదు, ఇతనే కావాలనేది ఉంది. దానికి అమ్మాయి చెప్పే కారణం ఏంటంటే నా పిల్లలకి తండ్రి మిస్ అవుతాడు, నాకు తండ్రి లేడు, మా అమ్మ కూడా ఈ మధ్య చనిపోయింది, సో తల్లిదండ్రులు లేని లోటు నాకు తెలుసు, అందుకని పిల్లలకి ఫాదర్ కావాలన్న ఉద్దేశంతోనే నేను ఇతను మారుతాడనే హోప్తోనే ఉన్నాను. మహిళా మండలికి కూడా మధ్యలో వెళ్ళాను. వాళ్ళు అడిగినప్పుడు కూడా పవిత్ర నా ప్రాణం, నేను పవిత్రను వదలనని వాళ్ళ దగ్గర కూడా ఓపెన్గానే చెప్పాడు. అప్పుడే నాకు వాళ్ళు చెప్పారు, అమ్మ ఇతను చేంజ్ కాడు, నువ్వు సపరేట్గా నీ పరిస్థితి నువ్వు చూసుకో, విడాకులు ఇచ్చేయి, అతని నుంచి ఏమన్నా భరణం గిరణం ట్రై చేయి అని చెప్పారు. కానీ నేను వినలేదు. నేను ఇతను మారుతాడనే హోప్తోనే ఉన్నాను. పవిత్ర కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అతను నా భర్త, ఇంక వదిలేను, మర్చిపో అని కూడా నాకు చెప్పింది. నేను చివరికి పవిత్ర వాళ్ళ కొడుకును కూడా కలిశాను, అబ్బాయి పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయిని కలిసి ఇలాగా నా హస్బెండ్ ఇలాగ మీ అమ్మతో అఫైర్లో ఉన్నాడు, మీ కళ్ళ ముందే బెడ్రూమ్లోకి వెళ్తుంటే మీకేమీ అనిపించదా అని నేను అడిగితే, అది మాకే సంబంధం లేదు, మా అమ్మ ఆయన వాళ్ళిద్దరూ ఇష్టం, అది మేమేం చేయగలం అని అతను చెప్పాడు. సో ఇలాగ అన్ని రకాలుగా నేను ట్రై చేశాను. బట్ మా బంధువులకు కానీ ఎవరికి కూడా ఈ విషయం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి నా మీద ఒక బ్యాడ్ అభిప్రాయం వస్తుంది అనేసి నేను చెప్పలేదు అనేది ఆమె బేసిక్గా చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇతను సో దాన్ని సాల్వ్ చేయడంలో ఇతను పట్టించుకోలేదు. ఇతను టార్చర్ చేయడం అదంతా ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదు, వేరే అఫైర్లోకి వెళ్ళాడు. సో వాళ్ళ పిల్లలకి కానీ భార్యకి కానీ ఇతను ఏదో ఒకటి చూపించాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అది వదిలేసి అతను వాళ్ళని నరకం చూపించడం, ముఖ్యంగా భార్యను అనేది ఘోరం. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా సేమ్ వెర్షన్ చెప్తుంది. వాళ్ళు మొన్న పోయింది కూడా ఊటీకి వెళ్ళారు, అక్కడి నుంచి రీల్స్ కూడా చేసి పెట్టేవాళ్ళు అని చెప్తుంది భార్య. అట్లాగే నా సోషల్ ఐడీలన్నీ కూడా బ్లాక్ చేసేసాడు అతను. నేను ఏ రకంగా కూడా ధైర్యంగా ముందుకెళ్ళలేకపోయాను అనేది ఆమె చెప్తుంది.